హాయ్ అండి. ఇది నిమ్మకాయ పచ్చడి ఇన్‌స్టంట్ అండి. అది చూడండి ఫస్టు కొంచెం వాటర్ పోసుకొని, అది కొంచెం 2 మినిట్స్ బాయిల్ అయ్యాక పై వా వాటర్ పడేయాలండి. పడేసినప్పుడు దాంట్లో ఉన్న చేదుదనం అనేది పోతుందండి. అది సెకండ్ టైమ్ మళ్ళీ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. అది అవుతుందండి. బాయిల్ అవుతున్నాయి. ఏంటంటే అవి కొంచెం పెద్ద కాయలు గాబట్టి, ఇటు అటు తిప్పుతున్నారండి. మొత్తం సమానంగా బాయిల్ అవుతున్నాయా లేదా అనేసి. అలా బాయిల్ అయిన తర్వాత అవి చూడాలి. దాని మీద చిన్న క్రాక్ లాగా వస్తదండి కాయల మీద. అది చూసి చూడండి చిన్న క్రాక్ లాగా వస్తదండి. అది చూసి మళ్ళీ అది పక్కకు పెట్టాలండి. ఇంకా అది బాయిల్ అయిన తర్వాత ఇంకా దించేసి పక్కకు పెట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్‌లో తీసుకోవాలి. తీసుకొని ఇంకొంచెం చల్లగా అయిన తర్వాత అవి చిన్న చిన్న పీసెస్ మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఆవాలు, మెంతులు కొంచెం పౌడరు ఎక్కువగా ఏసుకోకూడదండి. ఆ కాయల్ని బట్టి మనం ఏసుకోవాలి. నేను అంటే అందాజుగా చెప్తున్నాను. కారం కొంచెం వేసుకోవాలి. కారం కూడా మీకు సరిపడా కారము, సాల్టు ఇది వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఏ కలర్ వచ్చేసింది చూసారా? రెడ్ కలర్ వచ్చింది. కాయలు కూడా మాకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర ప్లస్ అదేంటి ఎండుమిర్చి, కరివేపాకు కొన్ని ఇది శనగపప్పు అలాంటివి వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. అది చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసేయాలి. పచ్చట్లో వేసేయాలి. కొంచెం ఇంగువ పౌడర్ కూడా చల్లాలండి. ఇంగువ పౌడర్ కూడా వేశాను నేను. ఇంగువ పౌడర్ చల్లాలి. ఈ చిన్న దాంట్లో కొంచెము అదేంటి ఆయిల్ ఉంది కాబట్టి నేను అలా తిప్పి అందులో వేశానండి. ఇంకా అది మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇదేంటంటే ఒక 15 డేస్ ఏంటి 1 మంత్ కూడా ఉంటుందండి. 1 మంత్, 2 మంత్స్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 మంత్స్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఫ్రెష్ కాయలు, ఫ్రెష్ ఇన్‌స్టంట్‌గా చేసుకునేది. చూడండి ఎంత టేస్ట్